హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వచ్చేసా మళ్ళీ. సో దోశ తినాలనిపిస్తుంది కానీ దోశ బ్యాటర్ లేదు దోశ చేసుకోవడానికి. దోశ తినాలి, హెల్తీగా తినాలి, దట్టు ఇన్స్టెంట్గా. సో ఏం చేయాలి? సింపుల్. ఫస్ట్ బౌల్ తీసేసుకొని అందులో నేను ఈ స్పూన్తో 2.5 అలా వీట్ ఫ్లోర్ తీసేసుకున్నా. సో దీంట్లోకి జీలకర్ర చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నేను ఎక్కువ యాడ్ చేసుకున్నాను, నాకైతే ఇష్టం. సో మీరు ఎలా కావాలనుకుంటే అలా యాడ్ చేసుకోవచ్చు. దెన్ ఇందులోకి రాగి ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా. ఇంకా బాగా దీంట్లోకి మంచి పెరుగు, ఒక చిన్న బౌల్ ఆఫ్ కర్డ్ తీసుకొని అందులోకి వేసేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. సాల్ట్ కూడా వేసుకోవాలి యాజ్ పర్ టేస్ట్. ఓకేనా? సింపుల్, ఏం లేదు. ఒక ఎన్ని ఇంగ్రీడియంట్స్ మహా అంటే మనం తీసుకుంది వీట్ ఫ్లోరు, రాగి ఫ్లోరు, కర్డ్, సాల్ట్, జీలకర్ర అండ్ ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, చెప్తా. ఓకేనా ముందర. సో ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మంచిగా. సో ఇలా చిటికేస్తే అలా మిక్స్ అయిపోతుంది అనమాట. నేను ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అనుకోండి పక్కన పెట్టేసుకోండి. తర్వాత 5 మినిట్స్ అయ్యాక మూత తీసేసి దాంట్లోకి రవ్వ యాడ్ చేయాలి. ఏ రవ్వ అయినా మీ ఇష్టం, అంటే లైక్ బొంబాయి రవ్వ మనం ఇడ్లీ చేసుకునేదన్నా, లేకపోతే మనం ఉప్మా చేసుకుంటాం కదా అదన్నా యాడ్ చేసి జస్ట్ ఒక 3 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి సైడ్కి. మంచిగా మిక్స్ చేసేసుకొని దెన్ అక్కడ ఇంకా ప్యాన్ రెడీ చేసేసుకోవాలి. నేను ఫస్ట్ దోశకి కొంచెం ఆయిల్ వేస్తాను, అంటే ఆయిల్ ఇన్ ద సెన్స్ అదే స్ప్రెడ్ చేస్తాను. సో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసా. దెన్ దీన్ని మనం మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకోవాలి దోశ కన్సిస్టెన్సీ ఉందా అని. దెన్ దోశ చేసుకోవడమే. నేను ఇక్కడ రవ్వ యాడ్ చేశాను కదా, అది దేనికి అని అంటే మంచి క్రిస్పీనెస్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే లైక్ మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇది మూత పెట్టేసుకోవాలి. వేసేసాక ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. ఆ క్రిస్పీనెస్ వస్తుంది. మనం ఇది క్రిస్పీ కావాలంటే క్రిస్పీ, లేదు అని అంటే ప్లఫీగా అంటే అలా కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మూత పెట్టి చేసుకున్నాను కదా, ఇలా చేస్తే ప్లఫీగా బాగా వస్తుంది అనమాట. క్రిస్పీగా కావాలనుకుంటే మనం మూత పెట్టుకోకుండా ఇలా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. అంతే. ఇంకా చూడండి, యమ్మీ దోశ రెడీ. చెప్తున్నాను కదా, టేస్ట్ అయితే అదిరిపోద్ది. నార్మల్గా మనం దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, దానికంటే టేస్ట్ ఇంకా వేరే లెవెల్ ఉంటుంది. ఇక్కడ ఇది నేను అనుకోకుండా ట్రైపాడ్ పెట్టేసి అది రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ ఐ వాజ్ డాన్సింగ్ అనమాట. దిస్ ఈజ్ హౌ ఐ ఎంజాయ్ వైల్ కుకింగ్ అనమాట. దెన్ ఇంకెందుకు లేటు, చలో దోశ టేస్ట్ చేసేద్దాం. నేనైతే చాలా హంగ్రీగా ఉన్నా. ఇది నేను బ్రంచ్కి చేసుకున్నా ఇవాళే, సండే నా బ్రంచ్ స్పెషల్ దోశ అన్నమాట, గోధుమ రాగి దోశ. నేను కొబ్బరి చట్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసుకున్నా, అది రికార్డ్ చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేస్తాను. సో కొబ్బరి చట్నీతో గోధుమ రాగి దోశ అలా పెట్టి నిజంగా చాలా యమ్మీ ఉంది. నేనైతే ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడు చేసుకుందామా అని చెప్పి తిందామా అని చెప్పేసి ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్. చాలా యమ్మీ ఉంది. పక్కా ట్రై చేయండి. ఇది ట్రై చేసి నాకు కమెంట్లో పెట్టండి ఎలా వచ్చింది.